అంటే వీళ్ళని దించాలి అని తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారా? లేకపోతే నిజంగానే కొంతమంది అనుకుంటున్నట్టు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితే ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చారా? ఇప్పుడు అవతలవాడు దుర్మార్గుడు అనే ఆలోచన జనంలోకి వచ్చినప్పుడు ఇవతలవాడు మంచివాడు ఉన్నాడు అని ఇంకా చూడరు. అతను పోవాల ముందు ఓడగొట్టాలి. ఆయనకంటే ఇటు బెటర్. గుడ్డి కంటే మెల్లనే. ఇప్పుడు దొంగ కంటే గజ దొంగ నాడు గజ దొంగ మేల దొంగ మేల అంటే గజ దొంగ మేలు కాదు దొంగే మేలు అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు ఎవరు 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 పెద్ద నీతి నిజాయితీ పరులని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలనలో రాష్ట్రం విడిపోయినాక అంతకుముందు వదిలేద్దాం, అవినీతి జరగలేదా? మొదటి 5 ఏళ్ళు వాళ్ళవేగా. జరగలేదా? చెప్తా, ఒక్కటే ఎగ్జాంపుల్. చీఫ్ సెక్రటరీ స్వయంగా నాకు చెప్పిన విషయం చెప్తున్నా. పనికి ఆహార పథకం కింద 250 కోట్ల దొంగ బిల్లులు పెట్టారు. చీఫ్ సెక్రటరీ సంతకం పెడితే కానీ అది రిలీజ్ కాదు. ఫైల్ ఆయన దగ్గరకు వచ్చింది. అక్కడన్నా పనులు జరిగాయా లేదా అని ఆయన యాంగ్జైటీతో కలెక్టర్లకు ఫోన్లు చేసి ర్యాండమ్ ఎంక్వైరీ చేశాడు. ఆయన డ్యూటీ చేశారు. తర్వాత ఒక విజిలెన్స్ వాళ్ళని చూడమన్నాడు. ఎక్కడ జరగలే. 10% కూడా పనులు జరగలే. అమ్మో ఇది ఏమన్నా జరిగితే రేపొద్దున నా మీదకి వస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా సంతకం పెట్టలేదు ఆయన, చీఫ్ సెక్రటరీ. పెట్టలే. పైలనికి పంపించేశాడు. ఆగిపోయి ఉన్నాయి. ఆయన మళ్ళీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకొక చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత శాంక్షన్ చేశారు. అంతేగాని ఆయన ఉన్నంతకాలం అయితే జరగనివ్వలేదు. జరగ నేను పెట్టాను, నన్ను ఏమైనా చేసుకోండి అన్నాడు. నేను పెట్టాను అని. కొంతమంది అలాంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు, లేకపోలేదు. వీళ్ళేంటి రాజకీయంగా మనకు అవసరం కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల ద్వారా జరిగేవి. జన్మభూమి కమిటీలు బాగుపడాలా. మరి జన్మభూమి కమిటీల మీద ఎంత వ్యతిరేకత వచ్చింది విలేజ్లో అనేది చంద్రబాబు నాయుడు గారు గమనించలేకపోయాడా? సైకిల్లో తిరిగినోడు మోటార్ సైకిల్ కొన్నాడు 6 నెలలకే. మోటార్ సైకిల్లో తిరిగినోడు కార్లలో తిరిగాడు సంవత్సరానికే. ఎలా సంపాదించాడు వాడు? అన్నిట్లో పర్సెంటేజ్లు వాళ్ళ. నేను సర్వేకి పోయాను విలేజెస్కి. విలేజెస్లో ఏ విలేజ్కి పోయినా కూడా జన్మభూమి కమిటీలు అవినీతి గురించి చెప్తున్నారు. మరేం చెప్పాలి చెప్పండి? దెబ్బతిన్నాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఆయన ఏదో న్యాయం చేస్తాడు, నేను అవి చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అని ఆల్టర్నేట్. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా వ్యతిరేకత వస్తే ఆల్టర్నేట్ చూస్తారు. ఆల్టర్నేటివ్ లేకపోయాయి. ఇప్పుడు పోనీ బీజేపీ వైపు చూద్దామంటే వాళ్ళు ఆల్టర్నేట్ కాకపోయేది. బలమైన ప్రతిపక్షంగా లేరు, వాళ్ళ నాయకులు లేరు, పోటీ చేసే దాని టికెట్లు ఇస్తే టికెట్ తీసుకునే మనుషులు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని చూశారు. అంతే కారణం. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ లేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది, ఈ ఎలక్షన్స్లో బీజేపీ జనసేన తెలుగుదేశం కలవడంతో మళ్ళీ సెంట్రల్లో బీజేపీ వస్తుందని, ఒకవేళ తక్కువ వచ్చినా కూడా సీట్లు ప్రజలు నమ్మారు. మళ్ళీ నరేంద్ర మోడీ వస్తాడు అని నమ్మారు. నమ్మినప్పుడు ఏమైంది, బీజేపీ సపోర్ట్ ఉంటుంది చంద్రబాబుకు, అప్పుల పాలైనా కూడా నిధులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా సెంటిమెంట్ అక్కడ ఏంటంటే అమరావతి తర్వాత పోలవరం ఈ బాగా పనిచేసాయి. ఈ రెండింటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పని చేశాడు. ఇవాళ ఏమైంది, మరి ఒకవేళ అమరావతి సెంటర్లో పెట్టి అందరికీ కన్వీనియంట్గా ఉండే ప్లేస్ అని డిసైడ్ చేసినా ఈయన వెళ్ళి విశాఖపట్నం అనేసరికి మొత్తం రాయలసీమ ప్రాంతం నుంచి కోస్తా జిల్లాల వరకు వ్యతిరేకత వచ్చింది. మనమే ఇప్పుడు అనంతపురంలో ఉండాయని ఎప్పుడు పోతాడు విశాఖపట్నానికి? ట్రైను ఎట్లా చెప్పండి, ఎన్ని గంటలు పడుతుంది? అక్కడ రాజధాని పెడతా మూలను తీసుకెళ్ళి పెట్టొచ్చా? కరెక్ట్ కాదు అది. ఆ నిర్ణయం అయితే కరెక్ట్ కాదు. పోనీ అదే కరెక్ట్ అనుకుంటే మరి ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? రాజధాని విశాఖపట్నంలో పెడతాను ఎందుకు గెలవలే? విశాఖపట్నం ప్లేస్ లో కూడా గెలవలేదు. ఇప్పుడు మా ప్లేస్ లో రాజధాని వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు, మాకు మంచి చేస్తారు అనుకునే చోట కూడా గెలవలేదు. అంటే అక్కడ సెంటిమెంట్ ఏం పనిచేసింది? అమరావతి కావాలా అనేది పనిచేసింది అందరికీ. మొదటి నుంచి అనుకున్నారు కాబట్టి అక్కడే రావాలని అనే అభిప్రాయం వాళ్ళకు కలిగింది, రాయలసీమ వాళ్ళకు కలిగింది.
రాయలసీమలో కూడా దారుణంగా ఓడిపోయాడు కదా, సొంత జిల్లాలో కూడా ఓడిపోయాడు కదా సీట్లు. అందువల్ల ఏంటంటే అక్కడ పోలవరం ఏం చేసిండు, కన్స్ట్రక్షన్ కంపెనీలు టెండర్ తీసుకున్నాయి, పని చేస్తూ ఉన్నాయి. రద్దు చేస్తాడు ఎవరన్నా వాటిని, పనిచేసే వర్క్ దాన్ని ఇంకా బాగా పని చేయించుకో, అవినీతి లేకుండా పని చేయించుకో. నువ్వు రద్దు చేసి పడేసాడు ఆ టెండర్లు, రీటెండర్ అని మళ్ళీ పిలిచాడు. వేరే సంస్థ వచ్చింది. ఈలోగా జరగరాని అని జరిగిపోయాయి. అక్కడ కాపర్ డ్యామ్ పోయింది, రిటైనింగ్ వాల్ పోయింది, అన్నీ పోయాయి. జరగాల్సిన డ్యామేజ్ అంతా అది నువ్వు 5 సంవత్సరాల్లో 1 ఇంచి సరే కొన్ని షట్టర్లు వేశారు, గేట్లు కట్టారు, కొంత వర్క్ జరిగింది. కానీ ప్రజలు అనుకున్న విధంగా పోలవరం పూర్తి చేయలేదు. నువ్వు చేస్తానని చెప్పి చేయలేకపోయావు. 3 రాజధానులను కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఎక్కడ రాజధాని కట్టలేకపోతుంది. అసలు 5 సంవత్సరాల్లో రాజధాని ఏదో కూడా చెప్పలేని పరిస్థితిలో, క్వశ్చన్ మార్క్లో. పోనీ చెప్పుకోని అభివృద్ధి జరిగింది, సంస్థలు ఏమైనా వచ్చాయా, నిరుద్యోగులకు ఉపాధి కలిగిందా అంటే చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏమీ రాలేదు. అంతే. ఇవన్నీ కూడా ఓ రకం ఉన్నత వర్గాల వాళ్ళు ఆలోచించితే ఇవన్నీ చేయలేకపోయాడు అని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళేమో ఈ రేట్లు ఇవన్నీ భరించలేక వీళ్ళు, పేద వర్గాలకి ఏమో ఉపాధి అవకాశాలు మెరుగుపడక అందరూ ఆలోచించారు. ఆలోచించే ఆ విధంగా జరిగింది అని నేను